ఎన్నాళ్ళయింది. రే మనవడా. బావుగారు, మళ్ళీ ఇంట్లో అక్క తాలూకు జ్ఞాపకాలు నాకొక్కొక్కటి గుర్తొస్తున్నాయి బావుగారు. అవును మంజుల, ఈ ఇంట్లో అన్నపూర్ణ నడిచిన గుర్తులు నాకింకా గుర్తున్నాయి. అవి నా మనసుకు ఎప్పుడూ తాకుతూనే ఉంటాయి. అక్షయ, ప్రణీత, నువ్వు ఏడుస్తున్నావా? వదినా. ప్రణీత, ఏడోకు. అసలు ఏమైంది? అరే, ఇలా చూడు. ఇప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావు? వదినా, నన్ను క్షమిస్తావు కదా? నీ కన్నీళ్లు నిన్ను ఎప్పుడో క్షమించేసాయి ప్రణీత. నువ్విప్పుడు బంగారం లాంటి దానివి. నీ మనసులో ఇప్పుడు ఎలాంటి మాలిన్యం లేదు. లేదొదినా, నేను చెయ్యకూడని తప్పులు చేశాను. ఇంటికొచ్చి ప్రేమగా పలకరించిన మావయ్యని ఇంటి బయటే నిలబెట్టి అవమానించేలా మాట్లాడాను. చివరికి కొట్టబోయాను కూడా. కన్న తండ్రికి అవమానం జరిగిందని తెలిసి ఇంటికొచ్చి నన్ను కొట్టావని నీ మీద పగ పెంచుకున్నాను. ఎన్నో ఇబ్బందులకి గురి చేశాను. తండ్రి లాంటి అన్నయ్య మీద పగ పెంచుకొని ఏ చెల్లి చేయకూడని పనులు చేశాను. నేనెన్ని కష్టాలు పెట్టినా మా అన్నయ్య నన్ను తిట్టాడే గాని ఏ రోజు నా మీద చేయి చేసుకోలేదు. బంగారం నేను కాదొదినా, మా అన్నయ్య. మా అన్నయ్య మనసు బంగారం. ఇప్పుడు మీ మధ్య నిలబడి నేను ఊపిరి పీల్చుకుంటున్నాను అంటే మీరు పెట్టిన ప్రాణభిక్షే వదినా. దాన్ని నా ఊపిరి ఆగిపోయేంత వరకు మర్చిపోను. ఏంటి ప్రణీత అలా చూస్తున్నావు? అన్నయ్య, ఇలా నిన్ను పిలుస్తూ ఉంటే నాకు కొండంత ధైర్యంగా ఉంది. అన్నంటే తండ్రితో సమానం అంటారు. అలాంటి నిన్ను ఒక్కసారి కూడా అన్నయ్య అని గౌరవంగా పిలవలేదు. మనం కలిసిన ప్రతిసారి ఏదో ఒక రకంగా నిన్ను అవమానిస్తూనే ఉన్నాను. నన్ను క్షమించన్నయ్య. ప్రణీత, అరే ఏంటిది? నీ మీద నేనెప్పుడూ పగ పెంచుకోలేదు. నువ్వు మారాలని కోప్పడ్డానే గాని నువ్వు నాశనం కావాలని ఏ రోజు కోరుకోలేదు. అన్నయ్య, నిన్నెన్నిసార్లు అవమానించి బాధ పెట్టినా చావు బ్రతుకుల్లో పడున్న నన్ను హాస్పిటల్కి తీసుకొని వచ్చి రక్తం పంచి నన్ను కాపాడుకున్నావు. ఇక నేను బ్రతికే జీవితం నువ్వు పెట్టిన భిక్షే అన్నయ్య. ప్రణు, ఎప్పుడు అగ్గిరవ్వలా ఎగిరిపడే నువ్వు ఇలా మంచులా మాట్లాడుతుంటే నాకెందుకో నవ్వొస్తుంది తెలుసా? నోనో, నా చెల్లి ప్రణీత ఎప్పుడు ఫైర్. ఇంకా చెప్పాలంటే వైల్డ్ ఫైర్. చిన్నమావయ్య గారు. ఏంటమ్మా? ఈ మధ్య ప్రణీత ఏమన్నా పుస్తకాలు నవలలు ఏమైనా రాస్తుందా? లేదే. ఎందుకలా అడిగావు? పెద్ద పెద్ద పదాలతో గుండె బరువెక్కేలా మాట్లాడుతుంటేను. ఓదినా, ఇక చాలు మరతలా. అకాల వర్షంలాగా అకాల పొగడ్తలతో మీ అన్నయ్యని ఆకాశానికి ఎత్తేకు. అసలే ఆయనకి పొగడ్తలతో ఉబ్బి తబ్బిబిపోయే జబ్బుంది. తర్వాత నా పరిస్థితి గోవిందా. ఆహా, అమ్మాయి గారు మాత్రం తక్కువ ఏంటి? ఒక్క మాట అంటే చాలు అలకపాన్ పెక్కుతుంది. ఆ అలక తీర్చడానికి నేను పడే పాటలు చూడాలి.
నాకు దేవుడు కనపడతాడనుకో. అన్నయ్య, నిన్ను తమ్ముణ్ణి ఒక్కటిగా చూసి అమ్మ కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తున్నాయి. అమ్మా, ఇన్నేళ్లుగా నీ బాధకి కారణం నేనే కదమ్మా. రే చిన్నోడా, ఇప్పుడు కారణాలు వెతుక్కుని తప్పొప్పులు మాట్లాడుకోవడం కాదురా నాకు కావాల్సింది. నేను ఊపిరితో ఉన్నన్నాళ్ళు ఒక్కటిగా కలిసి ఉండాలి. ఇంతకు మించి నాకింకేం వద్దు. మిమ్మల్ని చూస్తూ కన్ను మూస్తే నాకదే చాలురా. అమ్మా, ఏంటమ్మా ఆ మాటలు? ఇన్నాళ్ళు మేమంతా నీ కళ్ళ ముందే ఉండాలని కోరుకుని ఇప్పుడు తీరా నీ కోరిక తీరాక నాకింకేం వద్దు, కన్ను మూస్తాను అంటావేంటి? ఇక నీ కంట్లో ఒక్క చుక్క కూడా కన్నీళ్లు రాకూడదు, అంతే. అమ్మమ్మ, ఇంకెప్పుడూ అలా మాట్లాడుకు. మేము ఇంట్లో ఎంతమంది ఉన్నా నువ్వు లేని లోటు మాకెప్పుడూ తెలుస్తూనే ఉంటుంది. అయినా నేనెక్కడికి వెళ్తాను? నా పిల్లలు, మీ పిల్లలు, మీ పిల్లలకి పిల్లల్ని చూడకుండా ఈ జయమ్మ ఎక్కడికి వెళ్ళదు. పొరపాటున ఆ యముడు నా దగ్గరకొచ్చి రా అన్నాడే అనుకో, వాడి చేతిలో ఉన్న యమపాసంతోనే వాడిని నా ఇంటి దూలానికి కట్టేస్తాను. ప్రకాశం గారు, ముఖ్యంగా మీరు నన్ను క్షమించాలి. అహంకారంతో కళ్ళు మూసుకుపోయి ఎన్నోసార్లు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతూ అవమానించాను. అంతటితో ఆగకుండా మీపై పగ పెంచుకొని ఆ దేవాతో మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టించాను. చివరికి మీ జీవనాధారమైన షాప్ని కూడా మీకు దక్కకుండా చేయాలని చూశాను. దయచేసి నన్ను క్షమించండి. మోహన్, తెలుసో తెలియకో మనం ఎన్నో తప్పులు చేస్తుంటాం. నిన్ను నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. సత్యానికి నీకు చాలా పోలికుందిరా. వాడి స్వభావం తాబేలిదైతే నీ స్వభావం కుందేలిది. పరుగు పందెంలో చివరికి తాబేలే కదా గెలిచేది. కరెక్ట్ గా చెప్పారన్నయ్య. చెల్లమ్మ మాటే కాదు, జడ్జిమెంట్ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంటుంది. లేకపోతే ఈయన గారితో వేగడం చాలా కష్టం అన్నయ్య. ముక్కు మీద కోపం ఉంటుందనుకోండి. అమ్మా, మేమిక్కడున్నామని మర్చిపోతున్నట్టున్నావు. నాన్న వైపు సాక్ష్యం చెప్పటానికి ఇక్కడ ఇద్దరమున్నాం. అవునులే, మీరు నా వైపు ఎప్పుడు మాట్లాడారు గనక మీరెప్పుడు మీ నాన్న వైపే కదా. అమ్మా, నువ్వు ఈ అక్షయ్ని మర్చిపోతున్నావు. నాన్న వైపు వందన నాని ఉన్నా నేనొక్కదాన్ని నీ వైపు ఉంటే చాలు. ఎవరినైనా మా అమ్మ మాట వినేలా చేస్తాను. అది మా అక్షయ్ అంటే, బంగారు తల్లి.